తయారు చేసినటువంటి మన కోచ్ నజీర్ సార్ను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అదేవిధంగా సీనియర్ ప్లేయరు మనకు కదిర్లో చాలా పురుగుర్తుడు సారు, క్రికెట్ అంటే మంచి అభిమాని అయినటువంటి ఆజం సార్ను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. క్రికెట్ అంటే ఇష్టము, ఎప్పుడు గ్రౌండ్లోనే ఉంటాడు సార్. ఆడ క్రికెట్ కనిపిస్తే ఆడే ఉంటాడు, కప్పు కొని తీసుకుంటాడు. కాబట్టి రుద్రమరెడ్డి సార్ను వేదిక మీదకి రావాల్సిందిగా శంకర్ సార్. సార్ మనకు ఎనీ టైం అందుబాటులో ఉంటాడు. మనకు అంపైర్స్ గాను తర్వాత ఇంకా రకరకాల మన సజెషన్లు ఇవ్వడానికి మనకు అందుబాటులో ఉంటాడు. ముబారక్ సార్ను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. ఇంకా అన్ని కార్యక్రమాలను మనకు ముందుండి నడిపించుకుంటూ ఈ కార్యక్రమంలో ఏం చేసినటువంటి మన యూటీఎఫ్ లీడరు తాహిర్ సార్ను వేదిక మీదకి రావాల్సిందిగా మీదకి వచ్చి ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇంకా ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆ ముదిరిడన్న ఆ సార్ కూడా మనకు అందుబాటులో ఉండి పట్టిస్తాడు. అందరినీ బాగా ఉత్సాహంగా ఉంటాడు. ఓకే, ఈ కార్యక్రమము కోరుతున్నాము. फोटो में चल फिर నమస్తే సార్. నమస్కారం. ఈ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ మొట్టమొదటిసారిగా మేము 2023లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో కమిటీకి మేము ప్రపోజల్ सर्वं जगन्नाथं మళ్ళీ ఒప్పుకొని ఈ అవకాశం ఇచ్చినందుకు నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. సో మేము టీచర్స్ ఫ్యామిలీ చేస్తున్నాం కాబట్టి టీచర్స్ కొరకు ఏదైనా చేయాలనే తప్పన మాకు ఆల్వేస్ ఎప్పుడు మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. సో అదే భాగంగా ఇది ఒక సేవా కార్యక్రమంగా, ఎందుకంటే మీరు పిల్లలకు కష్టపడి మీరు పొద్దున్న సాయంత్రం వరకు తపన పడుతూ పిల్లల కోసం అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను ఎంఈఓ సార్కి మరియు ఈ టీచర్స్ బృందానికి మరియు అన్ని టీమ్స్కి నేను మనస్ఫూర్తిగా మా టీం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ముందు దేవుడు ఇచ్చిన దాంట్లో మేము మా వంతు ప్రయత్నం చేస్తామని నేను చెప్తున్నాను సభాముఖంగా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. మీరు ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు అర్థం చేసుకొని స్పాన్సర్ చేసేందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు మీ కాలం గురించి టాస్ ఇక్కడే వెళ్దామా?
వీడియో పెట్టాలా వైరల్ అయిపోతుంది సార్. పంపించే